హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్కి సంబంధించిన ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యూనిట్ 1 కంటిన్యూ చేస్తున్నాము. సో ఆల్రెడీ సిలబస్ వీడియో కూడా మనకు అవైలబుల్ ఉంది ఛానల్లో. చూడలేదంటే కనుక ఒకసారి విజిట్ చేసి చూడండి, లేదా ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి అయినా చూసేయచ్చు. సో లాస్ట్ వీడియోలో డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్స్ గురించి మనం ఇంట్రొడక్షన్ అనేది చూసాము. ఇవాల్టి వీడియోలో దాని కంటిన్యూషన్ అనేది చేస్తున్నాం. ఓకే, సో లాస్ట్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అనేది చూస్తే మీకు కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకి ఫ్రీక్వెంట్గా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో కమింగ్ టు ద క్లాస్, ద కాన్సెప్ట్ ఆఫ్ డైవర్సిటీ ఎన్కంపాసెస్ యాక్సెప్టెన్స్ అండ్ రెస్పెక్ట్. సో డైవర్సిటీ అంటేనే భిన్నంగా ఉండడం ప్రతి ఒక్కరు. ఓకే, సో దాన్ని యాక్సెప్ట్ చేయడం, రెస్పెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇట్ మీన్స్ అండర్స్టాండింగ్ దట్ ఈచ్ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ అండ్ రికగ్నైజింగ్ అవర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో మన మధ్యలో ఉన్న ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని రికగ్నైజ్ చేయడము, ఇదే డైవర్సిటీ కిందకి వస్తుంది. డైవర్సిటీ కమ్స్ ఇన్ మెనీ ఫార్మ్స్ ఇంక్లూడింగ్ పర్సనాలిటీ, రేస్, జెండర్, క్లాస్, ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్, sexual orientation, religion, class, natural aptitude for and previous training in the subject matter, the range and types of previous experience. సో ఈ డైవర్సిటీ అనేది ఒకటే కేటగిరీ కిందకి రాదు. పర్సనాలిటీలో డైవర్సిటీ, రేస్లో డైవర్సిటీ, జెండర్లో డైవర్సిటీ, క్లాస్లో డైవర్సిటీ, అలాగే రిలీజియన్, నేషనల్ యాప్టిట్యూడ్, సెక్షువల్ ఓరియంటేషన్, ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్, వీటన్నిటిలో అనమాట. దిస్ మీన్స్ డైవర్సిటీ బ్రాడ్లీ రిఫర్స్ టు మెనీ డెమోగ్రఫిక్ వేరియబుల్స్. సో ఒకదానికి చెందదు, డెమోగ్రఫిక్ వేరియబుల్స్కి చెందుతుంది అనమాట. అందులో కూడా చాలా సబ్ రీజియన్స్ అనేటివి ఉంటాయి. సమ్ ఆర్ విజిబుల్ సచ్ యాజ్ రేస్, కలర్, ఏజ్ అండ్ జెండర్. వాటిలో చూసుకుంటే కొన్ని మనకి కనిపిస్తాయి, రేస్ కానివ్వండి, కలర్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, జెండర్ కానివ్వండి. బట్ మెనీ ఆర్ ఇన్విజిబుల్, మీనింగ్ దే ఆర్ ట్రైట్స్ యూ కాంట్ టెల్ జస్ట్ బై లుకింగ్ ఎట్ ఎ పర్సన్, లైక్ రిలీజియన్, నేషనాలిటీ, సెక్షువల్ ఓరియంటేషన్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్. సో కొన్ని ఏంటంటే మనం చూడడం ద్వారా డైవర్సిటీ అనేది చెప్పొచ్చు, మరికొన్ని చూడడం ద్వారా కూడా మనకి ఏం అర్థం కాదనమాట. రిలీజియన్ కానివ్వండి, లేదా సెక్షువల్ ఓరియంటేషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ స్కిల్స్ ఏంటి అనేది కానివ్వండి, వీటిని ఇన్విజిబుల్ డైవర్సిటీస్ కిందకి తీసుకొస్తాం. ఓకే, కల్చరల్ డైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ అవర్ కంట్రీ, వర్క్ ప్లేసెస్ and schools increasingly consists of various cultural, racial and ethnic groups. సో కల్చరల్ అనే దానికి ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ ఆ డైవర్సిటీకి. ఎందుకు అని అంటే మీరు ఇండియాలో చూసుకున్నట్టయితే వర్క్ ప్లేసెస్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, ఈ కల్చర్ పరంగా డైవర్సిటీ అనేది కనిపిస్తుంది, రేషియల్ పరంగా డైవర్సిటీ కనిపిస్తుంది, అలాగే ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా కనిపిస్తాయి. వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ వన్ అనదర్, బట్ ఫస్ట్ వీ మస్ట్ హ్యావ్ ఎ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్. సో ఒకరి నుంచి ఒకరు మనం నేర్చుకోవచ్చు ఈ డైవర్సిటీస్ గురించి, కానీ అలా నేర్చుకోవాలంటే ఓపెన్నెస్ ఉండాలి. సో అందుకే మనకి స్టార్టింగ్లో ఏమన్నారు, యాక్సెప్టెన్స్ అండ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, కొలాబరేటివ్గా, కోఆపరేటివ్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే, డైవర్స్ స్టూడెంట్ లెర్నర్స్ ఇంక్లూడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ రేషియల్లీ, ఎథ్నికల్లీ, కల్చరల్లీ అండ్ లింగ్విస్టికల్లీ డైవర్స్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ ఆఫ్ లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్. సో పర్టికులర్గా మీరు ఎడ్యుకేషన్లో చూసుకున్నట్టయితే డైవర్సిటీ అనేది స్టూడెంట్స్లో ఎలా ఉంటుంది, రేషియల్ పరంగా ఉంటుంది, ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్స్ పరంగా ఉంటుంది, కల్చర్ పరంగా ఉంటుంది, లాంగ్వేజ్ పరంగా ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫ్యామిలీస్, కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు, అలాగే సోషియో ఎకనామిక్ స్టేటస్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఇలాంటి డైవర్సిటీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ అందుకే మనకి డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అనేసి ఇచ్చారు. There has always been diversity in the classroom, but in today's society, it is important to embrace it and make positive use of it. సో ఎప్పటి నుంచో క్లాస్ రూమ్స్లో డైవర్సిటీ అనేది ఉంది, కానీ ఇప్పుడున్న సమాజంలో దాన్ని ఎంబ్రేస్ చేయడం, రెస్పెక్ట్ చేయడం, యాక్సెప్ట్ చేయడం, పాజిటివ్ యూజ్ అనేది చేసుకోవడం, ఇలాంటివి ఇంపార్టెంట్. టీచర్స్ షుడ్ వాల్యూ డైవర్సిటీ అండ్ దే నీడ్ టు మోడల్ దిస్ యాటిట్యూడ్ టు దే స్టూడెంట్స్. సో ఫస్ట్ టీచర్స్ ఈ డైవర్సిటీని యాక్సెప్ట్ చేసి రెస్పెక్ట్ చేస్తేనే వాళ్ళు స్టూడెంట్స్కి చెప్పగలుగుతారు. ఓకే, వెన్ పీపుల్ వాల్యూ డైవర్సిటీ దే రికగ్నైజ్ అండ్ రెస్పెక్ట్ ద ఫ్యాక్ట్ దట్ పీపుల్ ఆర్ డిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్. సో డైవర్సిటీ అంటే ఏంటో
ప్రజలకి తెలిస్తేనే అది ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి లేదా సొసైటీ పరంగా కానివ్వండి, అప్పుడే వాళ్ళు ఇతరుల్ని రెస్పెక్ట్ ఇవ్వడం కానివ్వండి, ఇతరులు డిఫరెంట్గా ఉండడం కరెక్టే అని కానివ్వండి తెలుసుకుంటారు. ఓకే, ప్రమోటింగ్ డైవర్సిటీ ఈజ్ ఎ గోల్ షేర్డ్ బై మెనీ ఎడ్యుకేటర్స్, బట్ యాక్చువల్లీ అచీవింగ్ దిస్ గోల్ ఇన్ ద డే టు డే క్లాస్ రూమ్ ఈజ్ ఆఫెన్ హార్డ్ టు డూ. సో డైవర్సిటీని ప్రమోట్ చేయడం అనేది చాలా వరకు ఎడ్యుకేటర్స్ షేర్ చేసుకున్న గోలే, అంటే ఒక కామన్ గోల్ టీచర్స్కి కానీ ఎడ్యుకేటర్స్కి కానీ డే టు డే క్లాస్ రూమ్ లైఫ్లో ఇది అచీవ్ చేయడం కొంతవరకు హార్డే. The goal of inclusive practices is to highlight the key challenges and concerns in promoting diversity and illustrate ways to incorporate an understanding of diversity in the classroom and beyond. So, inclusive education, inclusive practices, వీటిని తీసుకురావడంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, డైవర్సిటీస్ని యాక్సెప్ట్ చేయడం, భేదాలని యాక్సెప్ట్ చేయడం. ఓకే, సో కొంతవరకు మనం ఈ ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ ద్వారా సాధించవచ్చు. డైవర్సిటీ ఈజ్ ఎ టర్మ్ దట్ క్యాన్ హ్యావ్ మెనీ డిఫరెంట్ మీనింగ్స్ డిపెండింగ్ ఆన్ కాంటెక్స్ట్. సో ఎక్కడ వాడుతున్నాం అన్న దాని ప్రకారంగా కూడా డైవర్సిటీకి డిఫరెంట్ మీనింగ్స్ అనేవి ఉంటాయి. ద టూ కీ ఏరియాస్ రిలేటెడ్ టు డైవర్సిటీ ఆర్ టు ఐడెంటిఫై హౌ డైవర్సిటీ ఎఫెక్ట్స్ ద క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్లో డైవర్సిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. టు ప్రొవైడ్ ప్రాక్టికల్ టిప్స్ ఫర్ ప్రమోటింగ్ అండ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. సో ఒక ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ని ప్రమోట్ చేయడానికి ఎలాంటి టిప్స్ అనేటివి వర్క్ అవుతాయి అనేది చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు క్లాస్ రూమ్కి డైవర్సిటీ ఎలా ఎఫెక్ట్ చేస్తుందనేది చూద్దాం. మచ్ డిస్కషన్ అబౌట్ డైవర్సిటీ ఫోకసెస్ ఆన్ ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ మార్జినలైజేషన్, race, class, gender and sexual orientation, and rightfully so given the importance to these forms of difference. సో ఎక్కువ ఈ డైవర్సిటీకి సంబంధించి డిస్కషన్స్ మొదలైనాయి అంటే అది మార్జినలైజేషన్ కిందకు వస్తుంది. ఓకే, సో దాంట్లో మళ్ళీ ఏమేమి ఉంటాయి మనకి, రేస్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, క్లాస్ కానివ్వండి, సెక్షువల్ ఓరియంటేషన్ కానివ్వండి, ఇవి ఉంటాయి. సో అందుకే వీటికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఈ డిఫరెన్సెస్కి. ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ కమ్ టు ద క్లాస్ రూమ్ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, సెట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, కల్చరల్ కాంటెక్స్ట్ అండ్ వరల్డ్ వ్యూస్. సో పిల్లలు క్లాస్ రూమ్స్కి రాకముందే ఒక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి, ఒక కల్చర్ తోటి, వాళ్ళ పట్ల ఒక ఒపీనియన్ తోటి అండ్ అలాగే ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి వస్తారు. అడిషనల్లీ ఇష్యూస్ ఆఫ్ డైవర్సిటీ ప్లే ఏ రోల్ ఇన్ హౌ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వ్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అండ్ వాట్ షుడ్ హ్యాపెన్ దేర్. సో వీటితో పాటుగా ఆల్రెడీ మార్జినలైజేషన్, సెట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, వీటితో పాటుగా డైవర్సిటీ గురించి కూడా కొంతవరకు అవగాహన అనేది వాళ్ళకు ఉంటుంది. అంటే భిన్నంగా ఉంటారు పిల్లలు అనేసి. ఓకే, సో అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది క్లాస్ రూమ్లో అనేది మనం చూసుకోవాలి. సో క్లాస్ రూమ్లో ఏం జరగాలి, టీచర్ వ్యూ ఏంటి అనేది చూసుకోవాలి. స్టూడెంట్స్ మే పర్సీవ్ దట్ దే డు నాట్ బిలాంగ్ ఇన్ క్లాస్ రూమ్ సెట్టింగ్, a feeling that can lead to decreased participation, feelings of inadequacy and other distractions. So as a teacher మనం ఎలా చూసుకోవాలి, క్లాస్ రూమ్ అనేది ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. సో కొంతమంది పిల్లలకి మేము ఈ క్లాస్ రూమ్లో బిలాంగ్ అవ్వము అనే ఫీలింగ్ కూడా రావచ్చు. సో ఆ ఫీలింగ్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆ ఫీలింగ్ వచ్చిందంటే ఏమవుతుంది, వాళ్ళ పార్టిసిపేషన్ అనేది తగ్గిపోతుంది. టీచర్స్ మే make flawed assumptions of students' capabilities or assume a uniform standard of student performance. ఒక్కోసారి టీచర్స్ ద్వారా కూడా తప్పు అనేది జరగవచ్చు. కొన్ని అజంప్షన్స్ అనేవి తప్పుగా తీసుకోవచ్చు. స్టూడెంట్స్ క్యాపబిలిటీస్ కానివ్వండి, స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, వీటికి సంబంధించిన అజంప్షన్స్. టీచర్ మే దెమ్సెల్స్ ఫీల్ అవుట్ ఆఫ్ ద ప్లేస్ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ యాట్రిబ్యూట్ ట్రైట్స్. సో ఒక్కోసారి టీచర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్కి బిలాంగ్ అయ్యి లేరు అన్న ఒక థాట్లో వెళ్ళిపోవచ్చు. అది సపరేట్ ఒపీనియన్స్ వల్ల ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఐడెంటిఫైయింగ్ అండ్ థింకింగ్ త్రూ నోషన్స్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ హౌ దే ఎఫెక్ట్ ద క్లాస్ రూమ్ allow both students and teachers to see the classroom as an inclusive place. సో ఈ డైవర్సిటీస్ని ఐడెంటిఫై చేయడం వల్ల టీచర్స్కి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, భిన్న అభిప్రాయాలు అనేటివి మనకి క్లాస్ రూమ్లో సహజం, భేదాలు అనేటివి సహజం అనేసి తెలిస్తే మేము ఆ ప్లేస్కి బిలాంగ్ అవుతాం. ఇట్ ఈస్ అన్ ఇంక్లూజివ్ ప్లేస్ క్లాస్ రూమ్ అనేది అర్థం చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రాక్టికల్ టిప్స్ ఫర్ ప్రమోటింగ్ అండ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. సో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ని ప్రమోట్ చేసే టిప్స్ ఇవి. వైల్ మెనీ డిస్కషన్స్ కన్సర్నింగ్ డైవర్సిటీ ఫోకస్ ఆన్ టాకింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైవర్సిటీ, ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు మూవ్ టు నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ ఇన్కార్పొరేటింగ్ స్పెసిఫిక్ టిప్స్
ఫర్ అడ్రసింగ్ డిఫరెన్సెస్ అండ్ హౌ దే ప్లే అవుట్. సో ఏమంటున్నారు మనకి ఇక్కడ, మనకి డైవర్సిటీ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. దాంతో పాటుగా నెక్స్ట్ స్టెప్ కూడా ఇంపార్టెంట్. ఏంటది, ఆ డైవర్సిటీ మీద ఫోకస్ చేసినప్పుడు ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు, అలాగే డిఫరెన్సెస్ని ఎలా అడ్రస్ చేయొచ్చు, ఆ డిఫరెన్సెస్ వల్ల మనకి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, వన్ వే టు ఫార్మ్ స్ట్రాటజీస్ ఫర్ ప్రమోటింగ్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఈజ్ టు యూస్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ థింక్ ఆఫ్ పొటెన్షియల్ క్లాస్ రూమ్ సినారియోస్ అండ్ హౌ వన్ మైట్ అడ్రస్ దెమ్. సో ఒక టిప్ ఏంటంటే, మనకి ఒక స్ట్రాటజీ ఏంటంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ని ప్రమోట్ చేయడానికి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అవ్వడం, మనంతటా మనమే రిఫ్లెక్ట్ అవ్వడం. దాంతోపాటుగా క్లాస్ రూమ్లో పొటెన్షియల్ సినారియోస్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనేది ఆలోచించడం అండ్ అలాగే వాటిని అడ్రస్ చేయడం. ఓకే, ద సొల్యూషన్స్ టు సచ్ సినారియోస్ ఆర్ వన్స్ దట్ ఈచ్ టీచర్ షుడ్ కన్సిడర్ ఫర్ దెమ్సెల్వ్స్ సిన్స్ దెర్ ఆర్ నో ఇమీడియట్ రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. సో కొన్ని సినారియోస్ మనం అనుకున్నప్పుడు వాటికి సంబంధించిన సొల్యూషన్స్ని కూడా ఒకసారి తెలుసుకుంటూ ఉండాలి యాజ్ ఎ టీచర్ మనం. ఓకే, ఇమీడియట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మన క్లాస్ రూమ్లో ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్టయితే, వాట్ క్యాన్ టీచర్స్ డూ టు ఎంకరేజ్, వాల్యూ అండ్ ప్రమోట్ డైవర్సిటీ. సో డైవర్సిటీని ఎంకరేజ్ చేయడం, వాల్యూ చేయడం అండ్ ప్రమోట్ చేయడం టీచర్స్ ఏ విధంగా చేయగలరు అనేది ఇచ్చారు ఇక్కడ. టీచర్స్ ఆల్రెడీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ రోల్స్ ఇన్ ద క్లాస్ రూమ్, యెట్ వాల్యూయింగ్ డైవర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో యాజ్ ఎ టీచర్ మనకి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ రోల్స్ అనేటివి ఉంటాయి. ఓకే, చదువు గురించి చూసుకోవాలి, పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవింగ్ ఏంటి, అలాగే ఒకవేళ క్లాస్ టీచర్స్ అయితే అటెండెన్స్, ఈ అడ్మినిస్ట్రేషన్ పనులు, సో ఇలాంటివి చూసుకోవాలి. సో ఆల్రెడీ డిఫరెంట్ రోల్స్ అనేటివి టీచర్స్ ప్లే చేస్తారు. దాంతోపాటుగా డైవర్సిటీని వాల్యూ చేయడం అనేది ఇంపార్టెంట్ రోల్. ఓకే, హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఎ ఫ్యూ థింగ్స్ దట్ టీచర్స్ క్యాన్ డూ టు క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ ఈచ్ స్టూడెంట్ ఫీల్ వాల్యూడ్ అండ్ రెస్పెక్టెడ్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ నేను ఈ ప్లేస్కి బిలాంగ్ అవుతా, నాకంటూ ఒక వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఉంది ఇక్కడ అనేసి ఉండేలాగా క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి టీచర్స్. దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, అవేంటో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే, టేక్ ద టైమ్ టు లెర్న్ అబౌట్ యువర్ స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్, ఇంట్రెస్ట్ అండ్ లెర్నింగ్ స్టైల్. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. సో అవేంటో నేర్చుకోవడము, తెలుసుకోవడము యాజ్ ఎ టీచర్ మన బాధ్యత. దానికంటూ కొంత టైం అనేది కేటాయించాలి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే, allow time for students to learn about each other and gain an appreciation for the diversity they bring to classroom. సో పిల్లలు ఒకరితో ఒకరు కోఆపరేటివ్గా, కొలాబరేటివ్గా ఉండడానికి కూడా టైం అనేది క్రియేట్ చేయాలి, ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. దాని ద్వారా డైవర్సిటీ మీద వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. బ్రింగ్ ఇన్ డిఫరెంట్ పీపుల్ టు ద క్లాస్ యాజ్ రిసోర్సెస్ దట్ స్టూడెంట్స్ మైట్ బీ ఏబుల్ టు కనెక్ట్ విత్. సో ఇవే కాకుండా హ్యూమన్ రిసోర్సెస్ లాగా డిఫరెంట్ పీపుల్ని కూడా మనము క్లాస్ రూమ్స్కి తీసుకొచ్చి పరిచయం చేయొచ్చు. దాని ద్వారా కూడా ఒక కనెక్టివిటీ, ఒక డైవర్సిటీ మీద అవగాహన అనేది వస్తుంది. నెవర్ టాలరేట్ బులియింగ్, టెస్టింగ్ అండ్ అదర్ పుట్ డౌన్ బిహేవియర్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ క్లాస్ రూమ్. సో బుల్లీ చేయడం కానివ్వండి, టెస్టింగ్ చేయడం కానివ్వండి, లేదా ఒకరిని కించపరిచేలాగా ఎలాంటి బిహేవియర్ ఉన్నా సరే దాన్ని టాలరేట్ చేయకూడదు. ఓకే, టీచర్స్ మస్ట్ ప్రొవైడ్ స్టూడెంట్స్ విత్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ స్టూడెంట్ ఫీల్స్ comfortable, safe, respected, and also as our society becomes more diverse, it is important that students learn to value and use diversity to greater good. So teachers elanti environment ni provide cheyali, students aa environment lo safe ga feel avvali, comfortable ga undali, respected ga feel avvali. Okay, దాంతో పాటుగా స్టూడెంట్స్కి డైవర్సిటీ గురించి అవగాహన వచ్చేలా చేయాలి, దాన్ని ఎలా మంచికి యూజ్ చేయాలో తెలిసేలా చేయాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్స్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లెర్నింగ్ స్టైల్స్. లెర్నింగ్ స్టైల్ ఈజ్ అన్ ఇండివిజువల్స్ యూనిక్ అప్రోచ్ టు లెర్నింగ్ బేస్డ్ ఆన్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ప్రిఫరెన్సెస్. సో లెర్నింగ్ స్టైల్ అంటే మనం నేర్చుకునే శైలి. ఓకే, సో అది మన స్ట్రెంగ్స్ మీద, మన వీక్నెసెస్ మీద, మన ఇంట్రెస్ట్లు, ప్రిఫరెన్సెస్ వీటి మీద బేస్ అయి ఉంటుంది. లెర్నర్స్ కమ్ టు అస్ విత్ మెనీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, మెనీ డిఫరెంట్ వేస్ ఆఫ్ సీయింగ్ ద వరల్డ్ అండ్ డిఫరెంట్ నీడ్స్. మనకు ఆల్రెడీ తెలుసు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటివి కంపల్సరీ. లెర్నర్స్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ వేస్ ఆఫ్ సీయింగ్ ద వరల్డ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వేరేగా ఉంటుంది, అలాగే డిఫరెంట్ నీడ్స్ అనేటివి ఉంటాయి. టీచింగ్ ఇన్ సచ్ అన్ ఎన్విరాన్మెంట్ క్యాన్ బి ఛాలెంజింగ్. సో డిఫరెంట్ నీడ్స్ అనేటివి ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో టీచ్ చేయడం అనేది ఛాలెంజింగ్.
బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ స్టూడెంట్స్ ఇట్ క్యాన్ ఆల్సో బీ వెరీ రివార్డింగ్. కానీ మీరు స్టూడెంట్స్ యొక్క లెవెల్ కానివ్వండి, వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేసినా, అండర్స్టాండ్ చేసుకున్నా, మీ గురించి మీకు తెలుసున్నా సరే ఈ లెర్నింగ్ స్టైల్స్ ప్రకారంగా టీచ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అలాగే పిల్లలకు ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది. ఓకే, లెర్నింగ్ స్టైల్స్ ఇన్ డైవర్స్ క్లాస్ రూమ్ గురించి చూద్దాం. ఎడీ 1999 describes a learning style as the way in which we prefer to organize, classify and assimilate information about the environment. సో ఎడీ గారు మనకి ఏం చెప్పారు ఇక్కడ లెర్నింగ్ స్టైల్ గురించి? ఎలా మనం ఆర్గనైజ్ చేస్తున్నాము నేర్చుకునే కాన్సెప్ట్ని, ఎలా క్లాసిఫై చేస్తున్నాము, అలాగే ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ అనేసి అంటున్నారు. దట్ ఈస్ హౌ డూ వీ లైక్ టు లెర్న్. దేర్ ఈస్ ఎ గ్రేట్ డీల్ written on learning styles and probably as many theories as there are writers on the subjects. సో ఏమంటున్నారు, ఎలా మనం నేర్చుకోదలుచుకుంటున్నాము, ఎలాంటి లెర్నింగ్ స్టైల్స్ ఉన్నాయి, ఏమేమి థియరీస్ అనేటివి ఉన్నాయి ఒక సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి, ఇలాంటివి కన్సిడర్ చేయాలి. హవెవర్ ఇన్ దేర్ మోస్ట్ బేసిక్ ఫామ్ దేర్ ఆర్ 3 మెయిన్ లెర్నింగ్ స్టైల్స్. సో ఎడీ ప్రకారంగా 3 మెయిన్ లెర్నింగ్ స్టైల్స్ అనేటివి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి? Auditory learners prefer to receive ideas and information by hearing them. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవడము వినడం ద్వారా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళని ఆడిటరీ లెర్నర్స్ అంటారు. దీస్ స్టూడెంట్స్ మే స్ట్రగుల్ విత్ రీడింగ్ అండ్ రైటింగ్ బట్ ఎక్సెల్ ఎట్ మెమరైజింగ్ స్పోకెన్ వర్డ్స్ సచ్ యాజ్ సాంగ్ లిరిక్స్. సో వినడం ద్వారా నేర్చుకుంటారు కాబట్టి వీళ్ళకి రీడింగ్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి అంత ఎక్కువగా రాకపోవచ్చు, స్ట్రగుల్ అవ్వచ్చు. కానీ ఎవరైనా ఏదైనా చెప్తే వాటిని విని మెమరైజ్ చేసుకోవడంలో వీళ్ళు ఆరితేరు ఉంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్గా సాంగ్ లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం ఇలాంటివి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దెన్ ఆఫెన్ బెనిఫిట్ ఫ్రమ్ డిస్కషన్ బేస్డ్ క్లాసెస్ అండ్ ద ఆపర్చునిటీ టు గివ్ ఓరల్ ప్రజెంటేషన్. సో వినడం ద్వారా వీళ్ళు నేర్చుకుంటారు కాబట్టి డిస్కషన్స్ అనేటివి తీసుకురావచ్చు క్లాస్ రూమ్లో, అలాగే ఓరల్ ప్రజెంటేషన్స్ అనేటివి పెట్టవచ్చు. అలా బెనిఫిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టైల్ ఏంటి? విజువల్ లెర్నర్స్ ప్రిఫర్ టు రిసీవ్ ఇన్ఫర్మేషన్ బై సీయింగ్ ఇట్. సో విజువల్ లెర్నర్స్ కాబట్టి చూడడం ద్వారా నేర్చుకోవడం. దీస్ స్టూడెంట్స్ పే మచ్ అటెన్షన్ టు డీటెయిల్. సో చూడడం ద్వారా నేర్చుకుంటారు కాబట్టి డీటెయిల్స్ పైన అటెన్షన్ అనేది ఉంటుంది వీళ్ళది. దే ఆర్ లెస్ లైక్లీ టు స్పీక్ ఇన్ క్లాస్ దెన్ దేర్ ఆడిటరీ పీర్స్ అండ్ జనరలీ యూస్ ఫ్యూ వర్డ్స్ వెన్ దే డూ. సో ఆడిటరీ లెర్నర్స్ ఏమో స్పీకింగ్ స్కిల్స్ అనేటివి ఉంటాయి, కాన్వర్జేషన్ చేయగలుగుతారు. విజువల్ లెర్నర్స్కి ఏంటంటే చాలా తక్కువగా మాట్లాడతారు ఆడిటరీ పీర్స్ కంటే. ఓకే, సో ఒకవేళ మాట్లాడినా సరే ఫ్యూ వర్డ్స్ అనేటివి యూజ్ చేస్తారు. సో వీళ్ళకి అవుట్లైన్స్ కానివ్వండి, గ్రాఫ్స్, మ్యాప్స్, పిక్చర్స్ ఇలాంటివి యూస్ఫుల్ అవుతాయి ఓకే నేర్చుకోవడానికి. లాస్ట్ లెర్నింగ్ స్టైల్ చూసుకుంటే ఎడీ గారి ప్రకారంగా కైనెస్థెటిక్ టాక్టైల్ లెర్నర్స్ టెండ్ టు లెర్న్ బెస్ట్ వయా మూమెంట్ అండ్ టచ్. సో మూవ్ అవ్వడం ద్వారా, టచ్ చేయడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. దీస్ స్టూడెంట్స్ ఆర్ హైపర్ యాక్టివ్ బికాస్ దే టెండ్ టు మూవ్ అరౌండ్ ఎ గ్రేట్ డీల్. సో వీళ్ళకి మూమెంట్ ద్వారా నేర్చుకుంటారు కాబట్టి అటు ఇటు వెళ్తూ ఉంటారు, మూమెంట్ కావాలి కాబట్టి వీళ్ళు హైపర్ యాక్టివ్గా ఉంటారు. బికాస్ దే లైక్ మూమెంట్ దే మే టేక్ మెనీ నోట్స్ అండ్ లెర్న్ బెస్ట్ వెన్ అలౌడ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్పీరియన్స్ దేర్ ఎన్విరాన్మెంట్. సో మూమెంట్ ద్వారా నేర్చుకుంటారు కాబట్టి నోట్స్ అనేటివి ఎక్కువగా తీసుకుంటారు. సో క్లాస్ జరిగేటప్పుడే నోట్ మేకింగ్ అనేది, నోట్ టేకింగ్ అనేది చేయడం, సో మూమెంట్ అనమాట. సో వీళ్ళకి క్లాస్ రూమ్ అనేది ఎక్స్ప్లోర్ చేసేలాగా ఉండాలి. అండర్స్టాండింగ్ లెర్నింగ్ స్టైల్స్ క్యాన్ హెల్ప్ యూ క్రియేట్ మోర్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్ వేర్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఛాన్స్ టు సక్సీడ్. సో ఇంతకుముందే చూసాము, లెర్నింగ్ స్టైల్స్ అనేటివి తెలిస్తే దానికి తగ్గట్టుగా మనల్ని మనము మార్చుకొని కూడా స్ట్రాటజీస్ అనేటివి ప్రిపేర్ చేసి పిల్లలకి బెనిఫిట్ అయ్యేలాగా టీచ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్లో ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది ఇఫ్ వీ అండర్స్టాండ్ ద లెర్నింగ్ స్టైల్స్. సో ఇది ఇవాల్టి క్లాస్లో డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్స్ అనే టాపిక్ని కంప్లీట్ చేశాము. అలాగే లెర్నింగ్ స్టైల్స్ అనే టాపిక్ని స్టార్ట్ చేశాం. సో యాజ్ యూ నో, ఈ మొత్తం వీడియో కూడా సంబంధించిన నోట్స్ అనేది కింద పీడిఎఫ్ రూపంలో ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. ఓకే, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.